హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమాచా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అదేవిధంగా వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 సంబంధించి మినీ వేలం బ్రహ్మాండంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమైతే స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే మినీ వేలం తర్వాత మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అసలు బలాలు ఏ విధంగా ఉన్నాయి, బలహీనతలు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా ఆ జట్టు యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందో అయితే చూద్దాం. ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వచ్చేసరికి ఇప్పటి వరకు 11 సీజన్లు ఆడడం జరిగింది. అందులో ఒక్కసారి మాత్రమే ఛాంపియన్గా నిలవడం జరిగింది. మిగతా టైమ్స్ మాత్రం అయితే ప్లే ఆఫ్కి 3-4 టైమ్స్ ఏమో రావచ్చు అనుకుంటా. అదేవిధంగా ఎక్కువగా ప్లే ఆఫ్ కూడా చేరకుండానే చివరి స్థానాల్లో ఎక్కువగానే ఉన్నాయి. గత 3 సీజన్ల నుంచి చూసుకుంటే మాత్రం అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం అయితే చాలా దారుణంగా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ ఉన్నప్పుడు అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతంగా మంచిగా రాణించని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు జట్టు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అయితే సన్ రైజర్స్ పరిస్థితి చాలా దారుణంగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2024లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలాగైనా సరే కప్పు గెలవాలనే లక్ష్యంతోనే బరిలో దిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అంటే గత 3 సీజన్ల నుంచి ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం అయితే ఈసారి ఎలాగైనా సరే గెలవాలనే లక్ష్యంతోనే ప్లానింగ్తోనే మినీ వేలంలో స్టార్ ప్లేయర్ కొనుగోలు చేయడం జరిగింది. అయితే స్టార్ ప్లేయర్ కొనుగోలు చేసినా కానీ సన్ రైజర్స్కి హైదరాబాద్కి అయితే బలహీనతలు ఉన్నాయి, అలాగే బలమైన కూడా ఉన్నాయి. ఆ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. మెయిన్గా బలాలు వచ్చేసరికి సన్ రైజర్స్కి హైదరాబాద్ వచ్చేసరికి బౌలింగ్ బలం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్ కానీ, ప్యాట్ కమిన్స్ కానీ, ఉమ్రాన్ మాలిక్ కానీ, నటరాజ్ కానీ, మార్కో జాన్సన్ కానీ పేస్ బౌలింగ్ అయితే ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్కి హైదరాబాద్ జట్టు మాత్రం అయితే బాగా బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న జట్టు అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. టాప్ క్లాస్ ప్లేయర్లు కలిగి ఉన్నది మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బౌలింగ్లో ఇంత పటిష్టంగా ఉన్న జట్టు మాత్రమైతే ఏ జట్టు లేదు. ఎందుకంటే స్టార్ ప్లేయర్లు ఉన్నారు బౌలింగ్లో వచ్చేసరికి. బ్యాటింగ్లో కూడా పర్వాలేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు మరి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రమే. ముఖ్యంగా బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం అయితే ట్రావిస్ హెడ్ కానీ, మయాంక్ అగర్వాల్ గాని, ఎడెన్ మార్కెర్ కానీ, హెన్రీ క్లాసిక్ కానీ, గ్లెన్ పిస్పెల్ కానీ భీకరమైన బ్యాట్స్మెన్తో పాటు ప్యాట్ కమిన్స్ ఆల్రౌండర్ కూడా ఉండడం జరిగింది. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే ప్రజెంట్ అయితే కానీ బలహీనతలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న ఫామ్లో ప్రజెంట్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం అయితే బయట ఎక్కడ ప్లేయర్లు మాత్రం అయితే అద్భుతంగా రాణించినా కానీ ఐపీఎల్ వచ్చేసరికి ఆ ప్లేయర్లు మాత్రం అయితే ఏ మాత్రం రాణించరు. గత ఏడాది చూసుకుని హరీ బ్రూక్స్ మాత్రం అయితే అప్పుడైతే ఎక్సలెంట్గా రాణించాలని చెప్పుకోవచ్చు. భారీ ధర వెచ్చించి కొనుగోలు చేయడం జరిగింది. కానీ ఐపీఎల్ 2023లో వచ్చేసరికి దారుణంగా విఫలమయ్యాడు హరీ బ్రూక్స్ ఈసారి అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే సన్ రైజర్స్కి హైదరాబాద్ వచ్చేసరికి మెయిన్ బలహీనత వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ బలహీనత బలంగానే కనపడుతుంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో చిన్న స్థాయి ఎవరు రాణించలేకపోతున్నారు. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్లో జట్టు వచ్చేసరికి స్టార్ ప్లేయర్లు లేకపోవడం బ్యాటింగ్లో కానీ, అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో కానీ భారత ప్లేయర్లు అయితే లేరని చెప్పుకోవచ్చు. విదేశీ ప్లేయర్ల పైన ఆధారపడాల్సి వస్తుంది. విదేశీ ప్లేయర్లు మాత్రమైతే మిడిల్ ఆర్డర్లో మాత్రమైతే ఆశించిన దగ్గర అయితే రాణిస్తలేరని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో వచ్చేసరికి మిడిల్ ఆర్డర్లో అభిషేక్ త్రిపాఠి కానీ, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమాద్ కానీ మాత్రమైతే ప్రజెంట్ అయితే ఫామ్లో లేరు. వాళ్ళు మాత్రం అయితే ఏ మాత్రం రాణిస్తలేరు. అటు బౌలింగ్లో వచ్చేసరికి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేస్తున్నాడు, ఎక్కువ స్పీడ్ కూడా వేయగలుగుతున్నాడు. కానీ అందరికి తగ్గట్టుగా భారీ స్కోరు ఇస్తున్నాడు. వికెట్లు తీయడానికి ఇబ్బంది పడుతున్నాడు ఉమ్రాన్ మాలిక్ అయితే ప్రజెంట్ అయితే. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ అయితే బౌలింగ్ పేలవంగా కనిపిస్తుంది ప్రజెంట్ అయితే. వీళ్ళు ఏ మాత్రం రాణిస్తలేరు. సన్ రైజర్స్కి మెయిన్ బలహీనత వీళ్ళని చెప్పుకోవచ్చు. వీళ్ళతో పాటు ఇప్పుడున్న ప్లేయర్లు పర్వాలేదు అనిపిస్తున్నా కానీ ఆశించిన తగ్గట్టు అయితే ఏ ప్లేయర్ మాత్రమైతే రాణిస్తలేరని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఐపీఎల్ 2024లో మరి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి. అయితే ఐపీఎల్ 2024లో మరి వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది అయితే ఒకసారి చూద్దాం. ఓపెనర్లుగా వచ్చేసరికి మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేసే అవకాశం అయితే ఉంది. వన్ డౌన్గా వచ్చేసరికి రాహుల్ త్రిపాఠి రానున్నాడు. అదేవిధంగా ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి ఎడెన్ మార్కరమ్ కానీ, హెన్రీ క్లాసిక్, ఆ తర్వాత అబ్దుల్ సమాద్ కానీ, ప్యాట్ కమిన్స్ కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ, ఉమ్రాన్ మాలిక్ కానీ, నటరాజన్ కానీ, భువనేశ్వర్ కుమార్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే
స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కాకపోతే కొన్ని బలహీనతలు ఉండడం జరిగింది సన్ రైజర్స్‌కి హైదరాబాద్ జట్టుకైతే. ఆ బలహీనత మాత్రమైతే ఐపీఎల్ 2024లో అధిగమిస్తే మాత్రమైతే ఈసారి మాత్రమైతే సన్ రైజర్స్‌కి హైదరాబాద్ కప్పు గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు. బౌలింగ్ చూసుకుంటే అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు సన్ రైజర్స్‌కి హైదరాబాద్ జట్టు. బ్యాటింగ్‌లో కొంచెం మెరుగైతే మాత్రమైతే సన్ రైజర్స్‌కి హైదరాబాద్ జట్టుకైతే తిరుగుండదని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలా ఆడుతుందో, ఏ విధంగా ఆడుతుందో, ఎలా ఆడబోతుందో అనేది మనం త్వరలోనే 1 బై 1 తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.